క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఈరోజు టీచర్స్ డే, సెప్టెంబర్ 5వ తారీఖున భారతదేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని గుర్తుపెట్టుకుంటూ, ఆయన మంచి ఉపాధ్యాయుడు కాబట్టి ఆయన అందించిన సేవలు, మన దేశానికి ఆయన అందించిన సేవలు గుర్తు చేసుకుంటూ టీచర్స్ని గౌరవించటం ఇది మన దేశంలోనే ఒక గొప్ప సాంప్రదాయం. దైవ సేవకునిగా ఈరోజు టీచర్స్ కొరకు, మంచి బోధకుల కొరకు, అలాగే టీచింగ్ వృత్తిలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు, టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్సు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న టీచర్సు, కాంట్రాక్ట్ టీచర్సు, లెక్చరర్స్ అందరూ, మరి బోధిస్తున్న ప్రతి ఒక్కరు, దైవ సేవకులు కూడా మంచి టీచర్సేనండి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధిస్తున్న దైవ సేవకులందరి కొరకు ఈ చిన్న ఎపిసోడ్ చేయాలని దైవ సేవకునిగా నేను ఆలోచించి ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రపంచ దేశాల్లో గొప్ప వృత్తి ఏదైనా ఉంది అంటే అది టీచింగ్ వృత్తి. టీచింగ్ వృత్తి చాలా ఘనమైన వృత్తి. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్ అంటారు, చాలా ఘనమైనది. ఈ టీచింగ్లో ఉన్న అతి శ్రేష్టమైన విషయం ఏంటంటే, టీచర్ అంటే చెప్పింది చేసేవాడు, చేసే విషయాలే చెప్పేవాడు. చాలామంది టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఈ టీచింగ్ ప్రొఫెషన్ని అలా తీసుకోరేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మంచి బోధకుడు. ఆయన గురించి అద్భుతమైన విషయాలు, కొన్ని విషయాలు మాత్రమే ఈ టీచర్స్ డే సందర్భంగా మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి అందించిన అత్యుత్తమమైన బోధలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయండి. ఈ 3 అధ్యాయాలు ఏమని పిలుస్తారంటే సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద యేసు ప్రభువారు చేసిన ప్రసంగం అని పిలుస్తారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగాన్ని చాలామంది చదివారు. మహాత్మా గాంధీ గారు చదివి జీసస్ ఈజ్ ఎ రాడికల్ టీచర్ అనే ఒక బిరుదు ఇచ్చాడు. యేసు విప్లవాత్మకమైన బోధకుడు. అలాగే రాజారాం మోహన్ రాయ్ గారు కూడా చదివారు, వారు బైబిల్ బాగా చదివారండి. ఆయన ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి రాజారాం మోహన్ రాయ్ గారు ద మోరల్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అని, యేసుక్రీస్తు యొక్క నైతిక బోధలు అనే ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన. ప్రపంచంలో చాలామంది యేసు ప్రభువారు చేసిన బోధలు చదివి ఆయన బోధించటమే కాకుండా ఆయన బోధించిన దాని ప్రకారం జీవించాడు కాబట్టి అత్యుత్తమైన టీచర్ అని యేసు ప్రభువారిని మంచి బోధకుడు అని పిలిచారు. యేసు ప్రభువారి బోధన పద్ధతి చాలా చాలా విశిష్టమైనది. పండితులకు, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన బోధించేవాడు. ఆయన బోధించింది చేసి చూపించేవాడు. ప్రాక్టికల్గా, వాస్తవంగా తన జీవితంలో చేసి చూపించేవాడు యేసు ప్రభువారు. అందుకని ఆయన విప్లవాత్మకమైన బోధకుడు. యేసు ప్రభువారి బోధలో కొన్ని విశిష్టమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దానికి ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మేనల్లుడు కృష్ణ మీనన్ అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా చేశాడండి. ఒకసారి ఆయన అడిగాడంట, నా జీవిత కాలం అంతా నేను వెంబడించడానికి నాకు ఒక గురువును చూయిస్తావా అని అడిగితే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తడువులు అడుకోకుండా, నువ్వు వెళ్ళి న్యూ టెస్టిమెంట్ బైబిల్ కొనుక్కో, నువ్వు చదువుతూ ఉండగా ఒక గురువు నీకు పరిచయం అవుతాడు, నీ జీవిత కాలం అంతా నువ్వు ఆయన వెంబడించవచ్చు అంటే, ఆ కృష్ణమేనన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాట విని ఆయన వెళ్ళి న్యూ టెస్టిమెంట్ బైబిల్ కొనుక్కొని చదువుతూ ఉంటే, మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, యేసు ప్రభువారి నిజమైన గురువు అని తెలుసుకొని, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితకాలం అంతా రక్షణలోకి వచ్చి పాల్ సుధాకర్ అనే పేరు పెట్టుకొని ప్రపంచ సువార్థికుడయ్యాడు ఆయన. గొప్ప విషయం అండి అది. ఇది ప్రపంచంలో నిజంగా జరిగిన సంఘటన. యేసు ప్రభువారు మంచి గురువు, ఉత్తమమైన బోధకుడు. ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్, ఈ 3 యేసు ప్రభువులో మనం చూస్తాం. మంచిగా ప్రసంగం చేసేవాడు, మంచి విషయాలు బోధించేవాడు, అనేక జనాంగాలను స్వస్థపరిచేవాడు. ఈ పరిచర్యే ఈరోజు యేసు ప్రభువారు మానవాళికి ఇచ్చింది. కాబట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, టీచర్స్ అందరికి కూడా
ఈ సెప్టెంబర్ 5వ తారీఖును పురస్కరించుకొని నా హృదయపూర్వకమైన టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్స్, మీ వృత్తిలో ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఘనమైన వృత్తి, నోబెల్ ప్రొఫెషన్. ఈ వృత్తిలో మీరు అనేక మంది బిడ్డలను గొప్పగా తీర్చిదిద్ది, గురువు అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేవాడే. అనేక మంది బిడ్డలను సైంటిస్టులుగా, డాక్టర్స్గా, అనేక మంది బిడ్డలను దేవుని కొరకు సంపాదించి క్రమశిక్షణలో నడిపించడానికి మీరు ఒక వారధిగా నిలవాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని ఎల్లవేళలా ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, కృపాక్షేమాలు ఇచ్చి, ఐశ్వర్యంతో మిమ్మల్ని ఆశీర్వదించి ఏ తక్కువ లేకుండా రాబోయే దినాలన్నిటిలో మహిమగల పాత్రలుగా మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. యేసు ప్రభువారు చేసిన ఆ బోధలో నుంచి 3 ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధల్లో ప్రాముఖ్యమైన, ఆయన మంచి బోధకుడు కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప బోధ చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనుష్యులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. గోల్డెన్ రూల్ అంట. బైబిల్ అంతట్లో ఇది గోల్డెన్ రూల్, బంగారపు సూత్రం అంట. మనుషులు మనకేం చేయాలని మనం కోరుకుంటామో మొదట మనం వారికి ఆ రీతిగా చేయాలండి. అప్పుడే వారు మనకు ఆ రీతిగా చేస్తారు. ఇది యేసు ప్రభువు వారి బోధల్లో ఒక అతి సామాన్యమైన, ఒక అత్యుత్తమమైనటువంటి బోధ. ఎవరు చేయలేదండి. చాలామంది యేసు ప్రభువు వారి బోధలనే కాపీ కొట్టి బోధిస్తున్నారు, కానీ ప్రభు మనసులో నుంచి వచ్చిన మాట ఇది. ఎంత అద్భుతమైన మాట చూడండి. మనుష్యులు మీకేమి చేయవాలని మీరు కోరుదురో మొదట మీరు ఆ రీతిగా చేయండి, వారికి ఆ రీతిగా చేయండి. అప్పుడు మీకు ఆ రీతిగానే జరిగించబడింది కదండి. మనం చేయకుండా ఇతరులు మనల్ని ప్రేమించాలి అనుకోవటం అది చాలా పొరపాటు కదండి. మనం చేయాలి, మనం చేసినప్పుడే మనకు ఇతరుల నుంచి కూడా కదండి, మనం ఇతరులను గౌరవించినప్పుడే వారి చేత మనం గౌరవించబడతాం. మనం ఇతరులను ప్రేమించినప్పుడే వారి చేత మనం ప్రేమించబడతాం. అలాంటి మంచి దృక్పథం మనం కలిగి ఉండాలి. ఇది గోల్డెన్ రూల్, యేసు ప్రభువు వారి బోధల్లో అత్యుత్తమైన బోధ. 2వ మాట కూడా చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త యేసు ప్రభువు వారు చెప్పాడు 5వ అధ్యాయము 43-44 వచనాలు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించటం ఇది మామూలు విషయం కాదండి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇది. శత్రువులను ప్రేమించగలమా? గాంధీ గారు కూడా ఈ మాట చదివి ఆశ్చర్యపోయాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శత్రువులను కూడా ప్రేమించాడు. కల్వరి సిలువలో, ఆయన కొండ మీద కల్వరి సిలువలో ఉన్నప్పుడు సిలువలో వ్రేలాడుతూ కూడా ఆయన హింసించిన వారిని, దూషించిన వారిని, తిట్టిన వారిని, కొట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్లో ప్రాముఖ్యమైనది క్షమించటం, ప్రేమించటం, శత్రువును కూడా క్షమించటం. మీరు మీ శత్రువు, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించటం ఇది మామూలు విషయం కాదండి కదండి. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు, మన జీవితకాలం మనం సంతోషంగా సమాధానంగా బ్రతికేయచ్చు. యేసు ప్రభువు వారు చెప్పింది చేసి చూయించాడు ఆయన. అందుకనే ఆయన మంచి బోధకుడు, గొప్ప టీచర్. యేసు ప్రభువు చెప్పింది చేసి చూయించాడు. శత్రువులను ప్రేమించడం. ప్రేమిస్తున్నామా? శత్రువులను ప్రేమించగలుగుతున్నామా? శత్రువులను ప్రేమించగలుగుతున్నామా? 3వది అతి ప్రాముఖ్యమైనది ప్రభు బోధల్లో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచెండల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా.
ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. పాత నిబంధనలో వ్యభిచారం చేయవద్దు, స్త్రీతో పాపం చేయటం, పొరుగువారితో పాపం చేయటం, పరస్త్రీతో పాపం చేయటం కదండి. దేవుడు అందుకని చక్కటి వివాహ వ్యవస్థ ఒకటి పెట్టాడు మనకి. దేవుడు మనకిచ్చిన వివాహ వ్యవస్థను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వివాహంలో దీవించబడాలంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయత చూయించాలి, వారిద్దరు అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని జరిగించుకోవాలి. వేశ్యా సంఘులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని బైబిల్ చెప్తుంది. వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం జరగకుండా ఉండటానికి దేవుడు చక్కటి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే వివాహాలు జరిగిన తర్వాత కూడా వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తాడు. మన కన్ను బాగుండాలి. దేహమునకు దీపము కన్ను కాబట్టి మీ కన్నులు సరిగా ఉండాలి. పరాయి స్త్రీతో ఉన్నప్పుడు పొరుగు స్త్రీతో మీరు గౌరవించాలి. ఎటువంటి పాపం చేయకూడదు, పాపపు చూపులతో చూడకూడదు, వ్యభిచారపు చూపులతో చూడకూడదు, మోహపు చూపులతో చూడకూడదని అద్భుతమైన బోధ యేసుప్రభువారు ప్రపంచానికి అందించారండి. చూడండి, ఇవి ఉన్నట్టుగా మనం పాటిస్తే లోకంలో మనం ఎంత నీతిమంతులుగా బ్రతకగలం. ఇవి మనం పాటించి వీటి ప్రకారం జీవిస్తే అసలు ఈరోజు భారతదేశం కూడా ఎలా ఉంటుందో కదండి. మనం కలకత్తా సంఘటన చూస్తున్నాం, తర్వాత బద్లాపూర్లో, తర్వాత గుడ్లవల్లేరులో, ఇట్లా పిల్లలు ఎలా తయారయ్యారో మనం చూస్తా ఉన్నాం. మన కన్ను బాగుంటే, దేహమునకు దీపము కన్ను కాబట్టి కన్ను బాగుంటే మన జీవితం కూడా బాగుంటుంది, మన జీవితం కూడా బాగుంటుంది. ఇలాంటి అద్భుతమైన బోధ యేసు ప్రభువారు ప్రపంచానికి అందించాడు. మనం కూడా ఇలాంటి బోధ చేసి బోధలో నడిస్తే మనం ఎంత దీవించబడతామో. యేసు ప్రభువారు ఇలాంటి బోధ చేయటమే కాకుండా ఒక అద్భుతమైన విషయం యేసు ప్రభువారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనిను. అంతటి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇంత గొప్ప బోధకుడైన యేసయ్య ప్రాక్టికల్గా నడుమునకు తువాలు కట్టుకొని లేచి శిష్యుల పాదాలు కడిగాడండి. యేసుప్రభువారు ఆ పని చేసి యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం అంటాడు. 13 నుంచి చదువుతున్నా చూడండి, 12 నుంచి చదువుతున్నా, బాగా మీరు కూడా చదవండి. తర్వాత యోహాను సువార్త 13, 12 నుంచి చదువుతున్నా. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకొని తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప విషయమో చూడండి. బోధకుడు మీరు నన్ను పిలుస్తున్నారుగా, టీచర్ మాస్టర్ అని పిలుస్తున్నారుగా, మంచిదే, నేను బోధకుడినే, నేను మీకు ప్రభువునే, బోధకుడి కంటే కూడా నేను మీకు ప్రభువుని, మంచిదే, మీరు పిలవటం మంచిదే. అయితే నేనే మీకు ఈ మాదిరిగా ఈ పనులు చేస్తాను. నేనే శిష్యుల పాదాలు కడిగి మాదిరిగా చేసినట్టు మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసింది. ప్రాక్టికల్ టీచర్ యేసుప్రభువారు, ప్రాక్టికల్ టీచర్ యేసుప్రభువారు ఎంత చక్కటి విషయాలు బోధించాడు చూడండి. ఆయన లేచి శిష్యుల పాదాలు, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడని, భూమి ఆకాశాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయని, అధికారం అంతా అయింది అని తెలిసి కూడా యేసుప్రభువారు గొప్ప దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడిగాడండి. మనకంటే తక్కువ ఉన్న వారిని ఎంత చులకనగా చూస్తామో యేసయ్య మనకు మాదిరిగా చూపించాడు. ఎవరిని తృణీకరించవద్దు, ఎవరిని తోలనాడవద్దు, ఎవరిని చులకనగా చూడవద్దు.
శిష్యులు ఒకరి పాదాలు ఒకరు కడగాలి, మాదిరిగా నేను ఈ పని చేశాను, మీరు అంత తగ్గించుకోవాలి. మంచి విషయాలు యేసుప్రభువారు బోధించాడు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ఇంత గొప్ప ఉదాహరణలతో సాక్ష్యంతో మన ముందు ఈ మాదిరి చూయించి వెళ్ళి ఉండగా మనము కూడా ప్రభు బిడ్డలంగా ఒకరితో ఒకరం కలిసిమెలిసి సంతోషంగా సమాధానంగా జీవించడం నేర్చుకున్నాం. ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఏం చెప్పిందంటే, గాంధీ గారు నా ఇద్దరు పిల్లలు స్వీట్స్ భలే తింటున్నారు, బాగా తింటున్నారు స్వీట్స్, వాళ్ళు ఎలా మాన్పించాలో నాకు అర్థం కావట్లేదు, మీరు పెద్దవారికి ఒక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఒక నెల తర్వాత తీసుకొని రా నా దగ్గరికి అన్నాడంట. మహాత్మా గాంధీ గారండి. సరే, నెల తర్వాత ఈ తల్లి మరలా ఆ పిల్లల్ని గాంధీ గారి దగ్గరికి తీసుకొచ్చింది. గాంధీ గారు అన్నాడంట, నాన్న ఎందుకురా స్వీట్స్ తింటారు, తినబాకండ్రా, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మీ దేహానికి మంచిది కాదు, చక్కగా అమ్మ మాట వినండి, నా మాట వినండి, స్వీట్స్ తినకూడదు నాన్న అని చెప్పాడంట. వాళ్ళు సరే తాతయ్య, ఈ రోజు నుంచి మేము స్వీట్స్ తినము, మేము మా అమ్మ చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా వింటామని సంతోషంగా రిప్లై ఇచ్చారంట. అప్పుడు ఆ తల్లి అడిగిందంట, ఈ మాట నెల క్రితమే చెప్పచ్చు కదా, మీరు ఎందుకు నెల రోజులు సమయం తీసుకున్నారంటే గాంధీ గారు అన్నారంట, అప్పటి వరకు నేను కూడా బాగా స్వీట్స్ తినేవాడినమ్మా, కాబట్టి నేను తింటూ పిల్లల్ని తినద్దని నేను ఎట్ట చెప్పేది, నేను ఇలా నెల రోజులు మానేశాను కాబట్టి, నేను చక్కగా మానేశాను కాబట్టి పిల్లలకి చెప్పగలిగాను, వాళ్ళు నా మాట వినగలిగారు. కాబట్టి యేసు ప్రభువారి బోధలు ఆయన చెప్పింది చేసి చూపించాడు, చేసిందే చెప్పాడు కాబట్టి ప్రపంచాన్ని అవి తలక్రిందులు చేస్తూ ఉన్నాయి, గొప్ప మార్పు తీసుకొస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారిలాగా మనం కూడా మాదిరికరమైన జీవితం, లోకం ఏం కోరుకుంటుందో తెలుసండి, లోకం మన నుంచి కోరుకుంటేది ఏం తెలుసా, టీచర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా లోకం ఒక క్రైస్తవు నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఎగ్జాంపులరీ లైఫ్, మాదిరికరమైన జీవితం. మనం ఎప్పుడైతే దేవుని కొరకు మాదిరిగా ఉంటామో, అందుకని టీచింగ్ ప్రొఫెషన్ని క్యాండిల్తో పోలుస్తారు. క్యాండిల్, వెలిగిన క్యాండిల్ ఎలాగైతే అది కరిగిపోతూ ప్రజలకు వెలుగునిస్తుందో, మనం కూడా ప్రభు కోసం మాదిరికరంగా జీవిస్తూ, ప్రభు కోసం మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులు అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప చేరిన మనందరికీ, చూస్తున్న ప్రజలకు, టీచర్స్ అందరికీ, ఈ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సకల మానవులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ టీచర్స్ డే రోజు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీరు మా కోసం మాదిరిగా జీవించి వెళ్ళారు, ఆ మాదిరి అడుగుజాడలో మేము కూడా నడిచి అనేక మందిని మీ కొరకు నడిపించే భాగ్యం దయచేయమని, ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మిక్కిలి దీవించి వారికి, వారి కుటుంబాలకు మీ దీవెన, మీ ఆశీర్వాదం దయచి, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క శ్రమ నుంచి వారికి విడుదల దయచేసి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. May God be with you.